మటన్ కర్రీ. మటన్ మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. 1/2 kg మటన్. అందులో పసుపు వేసా 1 స్పూను, 1 స్పూనుడు కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వేసి మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు వీటి కోసం మనకు కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నా. తర్వాత కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసా. గిన్నె వేడెక్కాక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అది పుదీనా వేసి మంచిగా కలిపా. ఇవి బ్రౌన్గా రావడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తొందరగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ వేసాను, మగ్గనివ్వాలి. కొంచెం అల్లం వేసాను, 1/2 స్పూన్ అల్లం వేసి కలిపాను. పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మటన్ వేసాను. మటన్ మొత్తం వేసేసుకోవాలి. మటన్ కలిపి మూత పెట్టాను. ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా ఇట్లా నూనెలో మటన్ మగ్గింది. మగ్గాక మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టి ఆ మూత మీద వాటర్ పోసాను. లేదు అంటే మనం హాట్ వాటర్ పోసుకోవాలి. నేను అట్లా మూత పెడితే ఆ మూతలో ఉన్న వాటర్ వేడెక్కుతాయి. అవే వాటర్ ఆ మటన్లో పోసా. మొత్తం పోసి కలిపాను. కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాను. ఒక 3 విజిల్స్ ఇచ్చేంత వరకు మటన్ని ఉడకబెట్టాను. 3 విజిల్స్ అయ్యాక, విజిల్స్ పోయాక తీసా. మూత తీసి చూశాను. మంచిగా పీస్ మంచిగా ఉడికిందా లేదా చెక్ చేశాను. ఉడికింది ముక్క. ఇప్పుడు ఇందులో మసాలా, కొత్తిమీర వేసా. మటన్ కర్రీ రెడీ.